హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి ఈ 2024కి కొత్తగా లాంచ్ అయిన లేటెస్ట్ డిజైనర్స్ జ్యువెలరీస్ అనేది ఈ వీడియోలో పెట్టాను. ఈ వీడియో లెంత్ వచ్చేసి 20 మినిట్స్ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి. సో అన్ని జ్యువెలరీ డిజైన్స్ కవర్ చేయాలి అంటే ఒక లెంత్ వీడియో పెట్టాల్సిందే. సో ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్వి పెడుతుంటే కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెడుతుంటే మిగతా డిజైన్స్ అనేవి మర్చిపోతున్నాను పెట్టడము. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కొత్త డిజైన్స్ అనేవి కవర్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియో కొంచెం లెంతే ఉంది. సో చూడండి, చాలా మంచి కలెక్షను. అంతేకాదు ఒక 4-5 అనుకుంటాను లాస్ట్ చాలా డిమాండ్గా ఉన్న జ్యువెలరీస్ చాలామంది ఆర్డర్ చేసుకోవాలి అనుకుని కూడా మిస్ అయ్యారు, ఎందుకంటే అది స్టాక్ అయిపోయాయి. సో అవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఎవరైనా అవి ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఈ వీడియోలో పెట్టాను. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ సెట్ ఒకటి, అలాగే కొన్ని ఇయర్ రింగ్స్, ఇంకా కొన్ని నెక్లెస్ సెట్స్ అని పెట్టాను. చూడండి, ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని లాస్ట్లో కూడా యాడ్ చేశాను అనుకుంటాను, రీస్టాక్ వచ్చినవి. అవి కూడా చూడండి, ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ఎలా కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని ఒక డౌట్ ఉండొచ్చు కొత్త వాళ్ళకు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అవైలబుల్ అండ్ ప్రైజ్ నేను అవైలబుల్ చెప్పేటప్పుడే చెప్తాను. ఎందుకు ఇలా ప్రైజ్ పెట్టట్లేదు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను అవైలబుల్ అని చెప్పడం లేట్ అవ్వడం, లేదంటే బిజీగా ఉండి ఆ మెసేజ్ చూసుకోకపోవడం జరిగినప్పుడు వాళ్ళు వెంటనే అడ్రస్ సెండ్ చేస్తున్నారు, వెంటనే పేమెంట్ కూడా చేసేస్తున్నారు. సో అందుకని నేను ఇక్కడ ప్రైస్ పెట్టట్లేదండి. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలి కదా. ఎందుకంటే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉన్నా లేకపోయినా రిఫండ్ అనేది కాదు. ఒకసారి మీరు పేమెంట్ చేశాక రిఫండ్ అనేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో అందుకని నేను ఇంకా నుంచి రిఫండ్ అని అవైలబుల్ లేకపోతే నేను రిఫండ్ చేయనండి. మళ్ళీ మీరు దాని బదులు ఆ ఐటమ్ అవైలబుల్ లేకపోతే అది మళ్ళీ రీస్టాక్ వస్తుందా లేదా కనుక్కొని మళ్ళీ రీస్టాక్ వచ్చిన తర్వాతే మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే వేరే ఐటమ్ తీసుకోవాల్సి వస్తుంది. రిఫండ్ అయితే కాదు ఇక నుంచి. సో అందుకని ఒకసారి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాత చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారు, అవైలబుల్ అని చెప్పిన తర్వాత అవైలబుల్ అని చెప్తాము కదా, ఈరోజు అడ్రస్ అవైలబుల్ అంటే అడుగుతారు, అడ్రస్ కూడా పెట్టేస్తారు, బట్ పేమెంట్ అనేది చెయ్యరు వాళ్ళు. పోనీ వాళ్ళు ఏమైనా బిజీగా ఉండి చెయ్యలేదు అనుకోవచ్చు, మనం అనుకుందాము. మళ్ళీ అది 4-5 డేస్ ఆగిన తర్వాత పేమెంట్ చేస్తారు. సో అలా చేయకండి, మళ్ళీ అడగండి, మళ్ళీ అవైలబుల్ ఉందా మ్యామ్ అని అడగండి. అప్పుడు నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ చేయండి మీరు. ఇప్పుడు ఒక 1 అవర్కి పెట్టిన జ్యువెలరీ ఇంకో మరో 1 అవర్కి స్టాక్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని జ్యువెలరీస్కి డిమాండ్ అలా ఉంటుంది, వెంటనే స్టాక్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొన్న అవైలబుల్ అని చెప్పారు కదా, సో అవైలబుల్ అని మళ్ళీ అడిగితే ఏమన్నా ఫీల్ అవుతారేమో, మొన్న మనం సెండ్ చేయలేదు కదా మనీ అని వాళ్ళు అలా అనుకొని పేమెంట్ చేస్తున్నారు. నేనేమీ అనుకోను. మీరు 4 డేస్ కానీ 10 డేస్ కానీ ఎప్పుడైనా పేమెంట్ చేసే ముందు ఆ రోజు ఇది నేను అడిగాను, ఇప్పుడు అవైలబుల్ ఉందా మ్యామ్ అని అడగండి. నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను, ఎందుకంటే మీకు డబ్బులు ఊరికే రావు. మీరు తీసుకోవాలి అనుకున్న ఐటెం మాత్రమే మనం కొనుక్కోగలం. సో నేను కూడా మీరు కావాలనుకున్న ఐటమే బుక్ చేద్దాం అనుకుంటాను. సో మీరు మనీ నేను వేయమన్నప్పుడు మాత్రమే వేయండి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ రావు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇలా చాలాసార్లు జరిగాయి, అందుకని చెప్తున్నాను. సో ఏమీ అనుకోవద్దు. 1-2 సార్లు చెక్ చేయించుకుని అవైలబుల్ అని చెప్పిన తర్వాత నేను ఇంకా పేమెంట్ చేయండి, ఆర్డర్ ప్లేస్ చేస్తాను అన్నప్పుడు మాత్రమే పేమెంట్ చేయండి, ఓకేనా. కొంతమంది
తెలియని వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్క్రీన్ షాట్ పెడుతున్నారు, అడ్రస్ కూడా పెడుతున్నారు, అవైలబుల్ అని చెప్తున్నా, పేమెంట్ చేసేయండి, ఆర్డర్ ప్లేస్ చేసి, ఇది కన్ఫర్మ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేయండి అంటున్నారు. సో నేను ఇది కన్ఫర్మ్ ఆర్డర్ అని వెంటర్కి చెప్పేసి ఈ లిమిట్, కొన్ని ఐటమ్స్ లిమిట్గా ఉంటాయి కదా, సో ఇది ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్పేస్తాం కదా, అలాంటి టైంలో వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. సో పేమెంట్ చెయ్యండి, డిస్పాచ్ చెయ్యరు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. నేను చాలా వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను. బట్ వాళ్ళు అది వినకపోవచ్చు, చూడకపోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది అడుగుతున్నారు. సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ జీపే ఆర్ ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ 3నే అవైలబుల్ ఉన్నాయి. ఈ 3లో కూడా మీరు దేని ద్వారా పేమెంట్ చేస్తున్నారనేది నాకు ఒకసారి చెప్పి చేయండి. పేమెంట్ అయిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. మీరు స్క్రీన్ షాట్ పెట్టకపోతే కూడా ఆర్డర్ కన్ఫర్మ్ కాదు. మీరు పేమెంట్ డన్ అయిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ విషయం కూడా చెప్తాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలియకు పాపం పిన్ కోడ్ రాంగ్ పెడుతున్నారు. తొందరగా టైప్ చేసే విషయంలో మొబైల్ నెంబర్ రాంగ్గా టైప్ చేస్తున్నారు. ఇవి కూడా చాలామంది కస్టమర్స్ ఈ తప్పు కూడా చేస్తున్నారు. మీ నెంబర్ ఏది కరెక్టో ఏదో రాంగో అనేది మాకు తెలియదు కదా, సో అదే నెంబర్ మేము అక్కడ పెట్టేస్తాము, అదే పిన్ కోడ్ పెట్టేస్తాం. పిన్ కోడ్ అయితే మేము మ్యాక్సిమం 99% చెక్ చేస్తాము, బట్ మొబైల్ నెంబర్ తెలియదు. చాలామంది పిన్ కోడ్ తప్పుగా ఒక 2 నెంబర్లు ఏమైనా మిస్టేక్గా టైప్ అయిపోయినా కూడా మేము ఆ నెంబర్ కొట్టినప్పుడు అది ఉండదు కాబట్టి అది ఎలానో మేము పిన్ కోడ్ని కనుక్కుంటాము. బట్ మొబైల్ నెంబర్ రాంగ్ పెడితే కనుక చాలా రిస్క్ పడాల్సి వస్తుంది. ఇలా నాకు 5 టైమ్స్ అయ్యింది. మీరు రాంగ్ నెంబర్ ఇస్తారు, అది చూసుకోరు. మళ్ళీ నేను ఎప్పుడైతే ఒక 2 డేస్ ఆగి 3 డేస్ 2 డేస్ ఆగి వాళ్ళకి ట్రాక్ ఎప్పుడైతే సెండ్ చేస్తామో అప్పుడు నెంబర్ చూసుకుంటున్నారు. మేడం మేము పొరపాటున రాంగ్ నెంబరు తప్పుగా టైప్ అయిపోయింది, ఆ నెంబర్ కాదు, మా నెంబర్ ఇది అంటారు. మేము డిస్పాచ్ చేసేటప్పుడే మీకు ట్రాక్ సెండ్ చేస్తాం, అప్పుడు మా దగ్గర పార్సల్ ఏమీ ఉండదు. సో అలాంటి టైంలో మీ నెంబర్ మేము మార్చడం కుదరదు. మేము మళ్ళీ మీ నెంబర్ మార్చాలి అంటే మీరు ఇచ్చిన నెంబరు మళ్ళీ కొత్తగా జనరేట్ చేయాలి అంటే కొరియర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది మళ్ళీ ఎంత దూరం వెళ్ళిందని అంతా చెక్ చేసి చాలా కష్టం అవుతుంది. సో నెంబర్ సెండ్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకొని సెండ్ చేయండి. ఇలా నాకు 4-5 టైమ్స్ అయ్యిందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. మీ నెంబరు అడ్రస్ పర్ఫెక్ట్గా పెట్టండి. పేమెంట్ చేసేటప్పుడు అవైలబిలిటీ చెక్ చేసుకొని చేయండి. అంతేకాదు క్యాష్ ఆన్ డెలివరీ అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. క్యాష్ ఆన్ డెలివరీ అడిగేవాళ్ళు నా వరకు కూడా కాంటాక్ట్ అవ్వద్దు. ఇప్పుడే చెప్తున్నాను, నా వరకు కూడా మీరు కాంటాక్ట్ అవ్వద్దు. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఇలా నా వరకు కాంటాక్ట్ అవ్వద్దు అని ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు ఆన్లైన్ పేమెంట్ చేయడం రాదు, మేము ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తాము, సో ఇలా చెప్తున్నారు. అలా మాకు వీలైతే అలాగే పెట్టేవాళ్ళం కదా. సో ఏ ఆర్డర్నైనా మేము ఎందుకు పోగొట్టుకుంటామండి, ఆ ఆప్షన్ మాకు లేదు కాబట్టి మేము ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ అనేది చేయించుకుంటున్నాము. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కనుక మాకు ఉంటే మేము మీకు అలాగే ఇచ్చేవాళ్ళం. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు ఇలా నేను చెప్పింది, ఎందుకంటే ఆ ఆప్షన్ మాకు లేదు. సో ఆన్లైన్ పేమెంటే చేయించుకోవాలి, అందుకని మరీ చెప్తున్నాను. ఈ వీడియోలో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉన్నాయి జ్యువెలరీస్. నేను ఈ వీడియో ద్వారా కొన్ని సిల్లీ మిస్టేక్స్ జరిగినాయి కూడా చెప్పాను.
సో వీడియో మీరైతే ఎండ్ వరకు చూడండి, ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. అంతేకాదండి, నాది ఒక రిక్వెస్ట్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. ఇది స్టార్టింగ్లో చెప్పాను అనుకుంటాను, మర్చిపోయి మళ్ళీ చెప్తున్నాను. సో వీడియోస్లో జ్యువెలరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి కలెక్షన్ అనేది ఉంది, అన్ని లేటెస్ట్ డిజైన్స్. మీరు చూస్తూ ఉండండి. నేనైతే బాయ్ చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. Into the scene he described by creating an imaginary picture. Usually it's something that moves.
It helps the speaker lead his audience into the scene he described by creating an imaginary picture. Usually it's something that moves. Character. So then, why?